ఇచ్చేసేయండి, మరి సగం కట్నం ఇచ్చేసేయండి అల్లుడికి. అలా మేము అడిగితే బాగుండదు కదా, అది పద్ధతి కాదు కదా. మీరు పద్ధతి ప్రకారం మాట్లాడండి. మీరు అసలు అది సవరించిన బిల్లు, అందులో ఉన్న సెక్షన్లు తీసేశారు. ఏమి తీసేశారు? నాకు కనిపించిన ఆస్తుల్లో నాది అనే సెక్షన్ తీసేశారు. దానికి మళ్ళీ ఎవరు సుప్రీంకోర్టులు కానీ వెళ్ళకుండా ఉండే వెసులుబాటు లేకుండా ఉండే సెక్షన్ తీసేశారు. అవి చెప్పకుండా మీరు ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు? ముఖ్యంగా ముస్లిం సమాజానికి, పేద ముస్లింలకి అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికన్నా మీరు ధోరణి మార్చుకోండి. గొంతులు కోస్తున్నారు, మేము అన్యాయం చేస్తే మీరు గొంతులు కోస్తున్నారు. మీరు రైల్వే కంటే అత్యధికమైన ఆస్తులు నుండి వక్ఫ్ బోర్డు అంత ఉన్నప్పుడు మరి ముస్లిం సమాజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది? మీరు ఏం చేశారు ఆస్తులు పెట్టుకొని? ఇప్పుడు మీకు కాగితాలు ఒకసారి ఒక్కటి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ముస్లిం సమాజానికి కూడా. సైదా గారు చెప్పారు మాకు అన్ని ఆస్తి పత్రాలు ఉన్నాయని. ఆస్తి పత్రాలు ఉన్నటువంటి ఏ ఒక్క ఆస్తికి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తుల గురించి ఏ ప్రభుత్వం కూడా టచ్ చేసే అవకాశం లేకుండా సవరణ చేశారు. రెండోది వక్ఫ్ బై యూజర్ ఉన్నటువంటి వాటిపైన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశారు. యాక్చువల్ గా మీకు ప్రొటెక్షన్ ఇచ్చారు ఈ సవరణ బిల్లుతో. తీసుకొచ్చి మత ఉద్దేశాలు మీరే ఛాంపియన్స్ లాగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. మీరు 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 అనుకుంటున్నారు రానున్న ఎన్నికల్లో మీరు అడ్రస్ ఉండరు. మీరు 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 ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడండి. ఏదో సౌండ్ ట్రిపుల్ తలాక్ను కూడా నువ్వు ఒక అవగాహనతో మాట్లాడు. ఏదో మీ పార్టీ సమర్థించని మాట్లాడు. మాకు మీకు కర్రు కాల్చి వాత పెడతారు రేపు ఎన్నికల్లో, అది గుర్తు పెట్టుకోండి. మీరేదో కాబట్టి మోడీతో పనులు ఉన్నాయి కాబట్టి మా గొంతు కోయాలని ఆలోచిస్తే మేము సవరణలు చేసి సవరణలు ఆమోదించుకున్నటువంటి ఉన్న పార్టీ మా తెలుగుదేశం పార్టీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీ వల్ల ఏర్పడలా, తెలుగుదేశం పార్టీ వల్ల జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడింది. 3 సవరణల్ని మేము ఆమోదింపజేసుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మీ వల్ల ఒక్క అంశం చేతనైందా? ఒక్క అంశం మీరు వైసీపీ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకి పార్టీ మీ పార్టీ. మీకు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు రేపు ఎన్నికల్లో, అది గుర్తు పెట్టుకోండి. మీరు ఎగిరి పడుతున్నారు, అది గుర్తు పెట్టుకోండి మీరు దయచేసి. వాస్తవాలు చెప్పకుండా అబద్ధాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడడం కారణం ఎవరు? మీరా? జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసింది ప్రతిపాదిస్తే 3 సవరణలు యాక్సెప్ట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకుందా అంత సత్తా? 100 సీట్లు ఉన్నటువంటి చెప్తున్నా. మీరు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఒక్క సవరణ మీరు చేపించగలిగారా? మీరు ఎక్కడా కూడా చేత కాకుండా సవరణ బిల్లుకు సంబంధించి ఎక్కడా కూడా మీరు అన్నారు. ఏమన్నా సంస్కరణలు తెచ్చారా? మీరు ఇచ్చినటువంటి సవరణలు ఏమైనా చేశారా? మీరు ప్రకారం మీరు డాక్యుమెంట్ ఉన్నటువంటి సంబంధించి ఒక్క అంశం కూడా ఎవరు కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా చట్టపరంగా రక్షణ కల్పించినటువంటి బిల్లు ఈ బిల్లు. మీకు అవగాహన ఉందా దానిపైన? మీ నాయకుడు బిల్లు రేపు పాస్ అయితేనగా రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరితోటి సెల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడి జూమ్ మీటింగ్ లో ఆయన మాట్లాడాడు, మీ పల్లా శ్రీనివాసరావు మాట్లాడాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. మీరు వినండి, నేను చెప్పేది వినండి. మీరు అబద్ధాల గురించి చెప్పేస్తే కుదరదు. మేము తెలుగుదేశం పార్టీగా ముస్లింల పక్షాన నిలబడ్డటువంటి పరిస్థితి పార్లమెంటరీ కమిటీ ఆమోదింపబడి దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను తిరిగి ముస్లింల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముస్లింలకు సంబంధించి ఎక్కడా ఇబ్బంది లేకుండా చట్టపరంగా రక్షణ కల్పించినటువంటి ఎన్డీఏ కూటమికి అందరూ కూడా సెల్యూట్ చేస్తా ఉన్నారు. హర్షించాల్సిన ఇంకా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారంటే మీరు నిజంగా ముస్లిం సమాజాన్ని వెనక్కి
ఏం మాట్లాడుతున్నారు వైజాగ్ కంటే ఎక్కువ ఆస్తున్నటువంటి వక్ఫ్ బోర్డు వల్ల ముస్లిం మైనారిటీలకు మీరు చేసిన రైట్ మంచి ఏంటో ఓకే అండి చెప్పండి. ఫైనల్ గా ఓకే ఒక మాట సైదా గారు కూల్ ఒకే ఒక ప్రశ్నతోటి మనం కంక్లూడ్ చేద్దాం. మనకి బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, తర్వాత ఆయన కొడుకు, తర్వాత ఆయన మనవడు బహదూర్ షా జాఫర్ దాకా మొత్తం ఆస్తిపత్ర ఆయన వాళ్ళు రాసి ఇచ్చినవి ఉంటాయి కదండి, అవన్నీ తీసి మాట్లాడదాం తర్వాత. డెఫినెట్గా మీరు అన్నట్టు వీ వెల్కమ్ డెమోక్రటిక్ డిబేట్ వేరెన్ సైదా గారు మాట్లాడతారు, సైదా గారితో పాటు ఇంకా ఇతర ముస్లిం సమాజం నుంచి వచ్చే ప్రతినిధులు మాట్లాడతారు, యువతలు కూడా కూర్చుంటారు. బట్ ఫర్ ఎవ్రీథింగ్